హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. శ్రీవారి మెట్ల గుండా కొండపైకి వచ్చేసామండి. నేను ఎక్కడానికి 3 అవర్స్ పట్టిందండి. ఎందుకంటే నేను కూర్చొని వచ్చానన్నమాట. కొంచెం ఆయాసము, కాళ్ళు నొప్పి వస్తుంది. అందుకని కూర్చొని వచ్చాను. తర్వాత మా పిల్లలు మాత్రం 2 అవర్స్‌లో ఎక్కేశారు. వాళ్ళు 1 అవర్‌లో ఎక్కేసేవాళ్ళు. కాకపోతే నా కోసం వెయిట్ చేస్తూ, ఆగుతూ వాళ్ళు కూడా కొంచెం సేపు అక్కడక్కడ ఎదురు చూస్తూ నా కోసం అలా రావడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం టైం పట్టింది. తర్వాత మేము ఏ ప్లానింగ్‌తోనూ రాలేదనమాట. రూమ్ ముందే మేమేం బుక్ చేసుకోలేదు. అందుకే సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి రూమ్ కోసం నుంచున్నాము. ఒక 1 ½ అవర్ పట్టింది మాకు రూమ్ దొరికేసరికి. అక్కడ రూమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరాహ భవనం 2లో మాకు రూమ్ దొరికింది. అక్కడికెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి వెంగమాంబ అన్నప్రసాదం కౌంటర్ దగ్గర నుంచి కొలను దగ్గరికి వెళ్తున్నామని కోనేరులో స్నానం చేసేసి అన్నప్రసాదం కౌంటర్‌కెళ్ళి భోజనం చేసుకొని తర్వాత మళ్ళీ రూమ్ దగ్గరకొచ్చి మళ్ళీ రెడీ అయ్యి దర్శనానికెళ్ళాలి. మాకు 5:00 ఇచ్చారు దర్శనం టైమింగు. మనం అనుకుంటే స్వామివారి దర్శనం అయిపోదండి. స్వామివారు అనుకుని మనల్ని పిలిస్తేనే మనకు స్వామివారి దర్శనం లభిస్తుంది. ఎందుకంటారా? చాలామంది అంటూ ఉంటారు, మేము చాలా సార్లు ట్రై చేస్తున్నాము, వెళ్ళలేకపోతున్నాము తిరుపతికి అని. నేను మాత్రం ఇది థర్డ్ టైమ్ అండి. 1 ఇయర్‌లో 3 టైమ్స్ వచ్చాను నేను. అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు వచ్చానండి. బ్రహ్మోత్సవాల్లో అయితే అసలు చెప్పలేని ఆనందమండి. ఆ రష్‌లో కూడా మనము మనల్ని మైమర్చిపోతామనమాట. అంత కొలను దగ్గరికి వచ్చేసాము. కొలను చూడండి ఎంత విశాలంగా, ప్రశాంతంగా ఉందో. వాటర్ కూడా మంచిగా చల్లగా చాలా నీట్‌గా ఉంది. కాకపోతే అక్కడ జనాలు మాత్రము అందులోనే బట్టలు పిండుతున్నారు, షాంపూ యూజ్ చేస్తున్నారు, సోప్ కూడా పెట్టుకుంటున్నారండి. మనం గుడి దగ్గరకొచ్చినప్పుడు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం గుండంలో మునిగి లేస్తే చాలు. అదే చాలా బావుంటుంది. అక్కడ పర్టిక్యులర్‌గా అనౌన్స్ కూడా చేస్తున్నారు, ఇలా సబ్బులు, షాంపూలు యూజ్ చేయొద్దని. కాకపోతే జనాలు అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మంచిగా బట్టలు కూడా పిండుతున్నారు. అందులోనే బ్రష్ కూడా చేశారండి. అసలు ఎలా అనిపిస్తుందంటేనా, ఇంకా అక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ చెట్టు ఉంది కదా, చెట్టు కింద నాగులున్నాయి. అక్కడ పూజ చేసేసుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ అన్నప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ క్యూ చాలా పెద్దగా ఉంది. కానీ ఎక్కడ ఆగట్లేదు. గబగబా అని ఎళ్తుంది క్యూ. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ అన్నప్రసాదము తప్పకుండా లభిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ కూడా ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. కాకపోతే ఎక్కడ ఆగట్లేదు లైన్, గబగబా అని ఎళ్తూ ఉంది. ఇక్కడ ప్రసాదం కొద్దిగా దొరికినా చాలనిపిస్తుందండి. అంత బావుంటుంది. చూడండి ఇక్కడ మేమెళ్ళేసరికి ఆకుల్లో అరిటాకులు వేసి స్వీటు, ఒక కర్రీ, ఒక పచ్చడి వేసి పెట్టారు. ఆ అన్నం వచ్చే లోపల అందరూ ఆకుల్లోనూ కర్రీ, ప్రసాదము అయిపోయింది. స్వీట్ కూడా తినేసారు. పచ్చడి ఒకటి పెట్టుకున్నారు. అందరూ అంటే అంత టేస్ట్‌గా ఉందనమాట. కూర్చొని ఏం చేయాలని కొంచెం నాకి చూడగానే బాగుంటది. ప్రసాదం గదా! ఫస్ట్ ఎళ్ళగానే ప్రసాదం నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది కదా! అలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఆగమనమాట. పోతూనే ఉంటుంది. అన్నం వచ్చే లోపల మాత్రము కర్రీ, ఇంకా స్వీట్ మాత్రం అయిపోయింది అందరి ప్లేట్‌ల్లో. చూడండి ఇక్కడ టైమింగ్ వేస్తున్నారు. బ్రేక్‌ఫాస్టు 8:30 టు 10:30 వరకి. లంచ్ 10:30 నుంచి 4 వరకే ఉంటుంది. తర్వాత వాళ్ళకు బ్రేక్ తీసుకుంటారు ఒక 1 అవరు. తర్వాత 5 నుంచి నైట్ 11 వరకి మళ్ళీ అంటే డిన్నర్ ఉంటుంది. సేమ్ మధ్యాహ్నం ఏమి ఇస్తారో అదే ఇస్తారు. నైట్‌లో కూడా స్వీట్ గానీ, వడ గానీ ఏదైనా మార్చవచ్చు. తర్వాత మేము రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి గుడికి బయలుదేరుతున్నాము. నేను, మా పాప రెడీ అయిపోయాము. మా బాబు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా మేము దర్శనానికి లైన్‌కెళ్ళడానికి కొంచెం దూరంగా ఎళ్ళాలనమాట. అందుకని మేము అక్కడి నుంచి ఒక జీప్ తీసుకున్నాము. తీసుకొని మనిషికి 20 రూపీస్ తీసుకున్నాడు. ఇక్కడ తీసుకొచ్చి దింపేసాడనమాట. కొంచెం ముందుకెళ్ళగానే లైన్‌లోకి వెళ్ళిపోవచ్చు మనము. కొంచెం దూరం వరకి నేను చూపించగలుగుతాను లైన్‌లో వెళ్ళేది. మనము ఫోన్స్ అప్పుడే పెట్టకపోయినా మధ్యలో దగ్గర కౌంటర్ ఉంటుంది. అక్కడ ఇచ్చేసామనుకోండి, మళ్ళీ మనము దర్శనం అయిన తర్వాత తీసుకోవచ్చు. చూడండి మాకు దర్శనం అయిపోయింది. 5 అవర్స్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి.
వచ్చేసరికి నైట్ 10 అవుతుంది మేము బయటకు వచ్చేసరికి. ఇలా బయటకు వచ్చి చూస్తున్నాము. చూడండి 10 అయిపోయినా కూడా ఎంత రష్ ఉన్నారంటేనా అసలు అది అసలు రాత్రి కూడా తెలియదనమాట. అంత బాగుంటుంది. తిరుమలకి వెళ్తే మాత్రము పగలు రాత్రి ఏది తెలియదు. వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేస్తూ ఉంటే ఏది తెలియదనమాట. ఇక్కడ దీపాలు చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఉంటది. ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి, ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటుంటారో అక్కడ. తర్వాత మళ్ళీ మేము రూమ్కి వెళ్తున్నాము. చూడండి అప్పటికి కూడా షాప్స్ ఉన్నాయి ఇక్కడంతా. 100 రూపీస్ బ్యాంగిల్స్ అలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా కూర్చొని తింటున్నారో అందరూ. చాలా ఇక్కడ మెడికల్ షాప్ కూడా ఉంది. ఏదైనా ఎమర్జెన్సీకి అవసరం అవుతుంది కదా, అందుకనేసి చెప్తున్నాను అనమాట. విష్ణు నివాసం భవనం 1 దగ్గర ఆ లైన్లో ఉందండి మెడికల్ షాపు. చూడండి ఇంకా ఫుడ్ అయితే అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతున్నాయి అక్కడ. చూడండి ఇది నైట్ 10 అయిపోయిందంటే ఎవరైనా నమ్ముతారు? 10 ఏంటి, మేము అక్కడ డిన్నర్ చేసుకొని వచ్చేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి కూడా 11 అవుతుంది. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాం. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇక్కడ మేము రాత్రి దీపాలు పెట్టలేదన్నమాట. అందుకని నెక్స్ట్ డే వచ్చి కొబ్బరికాయ కొట్టేసి పిండి దీపాలు వెలిగించాము నేను మా పాప. నైట్ చూశారు కదా ఎంత రష్ ఉన్నారో. ఇప్పుడు కూడా అదే రష్ ఉన్నారు, ఏ మాత్రము తగ్గలేదు. నేను మార్నింగ్ కూడా 5 o'clock కూడా వెళ్ళామన్నమాట. గోపురం దగ్గర గుడి ముందర వెళ్దామనంటే బంగారు వాకిలి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు కూడా అండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారంటే పడుకున్న వాళ్ళు పడుకున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. పూజలు అంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అసలు మనము ఒక్కరం వెళ్ళాం కూడా ఏ భయం లేదండి అక్కడికి వెళ్తే మాత్రము. ఎందుకంటే ఏది అడిగినా ఎవరైనా మంచిగా ఆన్సర్ చెప్పేస్తారు. మనము చక్కగా అక్కడికి వెళ్ళి నుంచోవచ్చు. అక్కడ మనము బయట కూడా పడుకున్న ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మనకు రూమ్స్ దొరకలేదనుకోండి, మనము లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసి ఫ్రీ వాష్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ స్నానాలు కూడా చేసుకోవచ్చు. అంతా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా మేము దీపాలు వెలిగించేసుకొని అక్కడ నుంచి బయలుదేరాము. కొండ కిందికి వెళ్ళిపోతున్నాము. ఈసారి పైన ఉన్న టెంపుల్స్ ఏమీ చూడట్లేదు, మేము డైరెక్ట్గా కిందికి వెళ్తున్నాము. ఎందుకంటే కింద ఇంకా మేము కొన్ని చూడలేని టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. అందుకని వెళ్తున్నాము తొందరగా. చూడండి ఇక్కడ ఇంకొక బిల్డింగ్ కూడా కడుతున్నారు. ఎన్ని కట్టినా కూడా అంతమంది జనాలు వస్తున్నారండి. నిజంగా వెంకటేశ్వర స్వామి మహిమ